హాయ్ అండి. దోశలు మంచిగా క్రిస్పీగా బ్రౌన్ షేడ్లో రావాలంటే ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. సో దోశలు అయితే మంచిగా బ్రౌన్ కలర్ వస్తాయి. సో గట్టిగా ఏమైపోవండి, మంచిగా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి. 1 కప్పు మినపప్పుకి 2 కప్స్ రైస్, అందులో 2 టీ స్పూన్స్ శనగపప్పు, హాఫ్ టీ స్పూను మెంతులు వేసి మంచిగా వాష్ చేసుకొని ఒక 6 to 8 అవర్స్ అయితే నానబెట్టేసుకోండి. సో మిక్సీ పట్టేటప్పుడు అయితే ఒక 10 మినిట్స్ ముందు ఒక 2 టీ స్పూన్ల అటుకులు నానబెట్టేసుకొని పిండితో పాటు మిక్స్ చేసుకోండి. పిండి అయితే మంచిగా పర్మెంట్ అవ్వాలి. సో హాఫ్ డే అయితే వదిలేసేయండి. తర్వాత నెక్స్ట్ దోశలు వేసుకునేటప్పుడు పిండిలో సాల్ట్తో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ వేయడం వల్ల దోశలు అయితే మంచిగా బ్యాక్ సైడ్ అయితే కాలేటప్పుడు బ్రౌన్ షేడ్లో వస్తాయి. అటుకులు వేయడం వల్ల బ్రౌన్ షేడ్ వచ్చినా కూడా గట్టిగా అయిపోకుండా స్పాంజ్ లాగైతే ఉంటాయి. నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.